హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి నెల 21 తారీఖు 2025 అనగా శుక్రవారం అయితే మన మిర్చి యార్డ్కి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి అయితే 70,032 బస్తాలు రాస్తున్నారు బోర్డు మీద. 70,000 బస్తాలు అయితే వచ్చున్నాయి. మళ్ళీ 5.5 6 రాశారు. తర్వాత కూడా చాలా సరుకు దాదాపు ఇంకొక 5,000 వచ్చి ఉంటుంది. అలాగే స్టాకులు ఉన్నాయి, దాదాపుగా 70,000-80,000 వరకు స్టాకులు ఉన్నాయి. నెక్స్ట్ అలాగే గోడాల కాడ తిరుగుతున్నాయి, ఏసీల కాడ దిగుతున్నాయి. అవన్నీ యార్డ్కి శాంపిల్స్ వస్తున్నాయి. అవి కూడా ఏదైనా 1,50,000 వరకు అయితే ఉండిద్ది దాదాపుగా దిగుమతులు ఏదైనా కానీ ఇవాళ గుంటూరు ఏరియాలో. నెక్స్ట్ అలాగే ఎక్కువ దేశవాళీ సరుకు వస్తుంది అన్నారు. ఎవరన్నాడు? దేశవాళీ సరుకు అన్న, కర్నూలు సరుకు తగ్గింది, దేశవాళీ సరుకు ఎక్కువ వస్తుంది అన్నారు ఒక పక్క నుండి. అయితే మరి ఈరోజు మన మార్కెట్ యార్డ్లో కొన్ని రకాల డిమాండ్ ఏందనగానే మాత్రం ఈ సార్కు వాడిని అయితే 120, 22 వేస్తున్నారండి ఎక్కువగా చెప్పాలంటే. మరి నెక్స్ట్ అలాగే 204 అడుగుతున్నారు బాగా. 204 వచ్చేసరికి అయితే క్వాలిటీ ఉంటే మాత్రం 14, 15, 15.5 దాకా దొరుకుతున్నారు. క్వాలిటీ బాగుండాలి, డీలక్స్ రకాలు అయితేనే. ఆరుమూరుకి డిమాండ్ ఉంది, ఆరుమూరు కొద్దిగా అడుగుతున్నారు. నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్లో ఎక్కువగా ఎల్లో గోల్డ్ పెద్దగా లేవు, అక్కడ కొన్ని చోట్ల ఎల్లో గోల్డ్ డిమాండ్ అడుగుతున్నారు కొద్దిగా. అయితే ఈరోజు మన మార్కెట్ యార్డ్లోకి అయితే చైనా వాళ్ళు అయితే వచ్చి ఉన్నారు. చైనా ఎక్స్పోర్ట్ వాళ్ళు వచ్చారు మార్కెట్లో చెకింగ్ కోసం. అయితే మార్కెట్లో పరిస్థితి ఏంది, ఈ క్వాలిటీల గురించి ఏంది ఎట్లా అనేది అయితే తెలుసుకోవడం కోసం అయితే రావడం అయితే జరిగింది. ఈరోజు చూశాను, వాళ్ళ వీడియోలు కూడా తీసాను, అప్లోడ్ చేస్తాను. వీడియో లాస్ట్ దా చూడండి. మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. గుంటూరు మిర్చి డైలీ అప్డేట్స్ మన ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, ముందుగా ఈరోజు మనం మార్కెట్ విషయాలకు వద్దాం. రేటుకి అయితే మరి అయితే నేను చైనా వాళ్ళు చూసా, డీడీలు కర్నూలు డీడీ ఉన్న షాప్లోకి వెళ్ళారు. అక్కడ వీడియో తీయడం జరిగింది. వాళ్ళ పర్మిషన్ అడిగితే తీసుకోమన్నారు. 12,000 వేశారు. 12,000 అయితే ఎందుకంటే క్వాలిటీ బాగుంది, బెస్ట్ రకాలు. కానీ అక్కడక్కడ మచ్చ వచ్చింది. మచ్చ రావడం వల్ల 12,000 వేశారు. 120 రూపీస్ చేసి అయితే వేసుకున్నారు జరిగింది. అది వాళ్ళు ఇదే కాదు, వీటిని ఎంక్వైరీకి తీసుకెళ్ళి కనుక్కొని చెప్తామన్నారు. ఇంకా ఫుల్ వివరాలు తెలియాల్సి ఉన్నాయి, వాళ్ళ గురించి కనుక్కుంటాను. ఎందుకంటే టైం అయిపోతున్నాను, వీడియో కోసం వచ్చాను. వాళ్ళు నెంబరు వేరే ఆయన ఇచ్చాడులే, వేరే ఆయన చెప్తా అన్నాడు, రమ్మన్నాడు. మధ్యాహ్నం రబ్బాయి సాయంత్రం పూట చెప్తా అన్నాడు. వెళ్ళి కనుక్కొని రేపు ఫుల్ వివరాలు చెప్తాను వాళ్ళ గురించి. ఎక్స్పోర్ట్లు వస్తాయా రావా, మార్కెట్ పరిస్థితి అనేది రేపు వివరాలు చెప్తాను. ఓకే, ఈరోజు అయితే 13,000 దాకా మార్కెట్ జరుగుతున్నాడు. బెస్ట్ రకాలు డీలక్స్ ఉంటే మాత్రం డీడీలు అండి, కర్నూలు డీడీ ఎక్కువగా 10,000 నుంచి 10.5, 11, 11.5, 12,000 మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి. బెస్ట్లు ఉంటే 125, 120 వేస్తున్నారు. డీలక్స్ ఉంటే 130 రూపాయల దాకా జరుగుతుంది మార్కెట్ యార్డ్లో. నెక్స్ట్ అలాగే ఎక్కువగా ఈ 273 కుబేరా ఈ రకాలు అయితే మార్కెట్లో 10,000, 9,000 నుంచి 10,000, 10,500, 11,000 వేస్తున్నారండి బాగుంటే. అవి వాటిలో పళ్ళు ఉంటే 90, 95 జరుగుతున్నాయి. నెమ్ములు తీసుకొస్తే మాత్రం అది ఆలోచించండి ఒకసారి. 355 బ్యాడ్గా వచ్చారు కూడా నెమ్ములు పళ్ళు తీసుకొస్తున్నారు. అది కూడా వీడియో తీసాను, అప్లోడ్ చేస్తాను. అసలు వీళ్ళు అడిగేవాళ్ళు లేరు ఆ క్వాలిటీ, ఎందుకంటే పళ్ళు తీసుకొస్తున్నారు. అచ్చంగా పళ్ళు అండి. పళ్ళుకే పచ్చి మిరగాయలకి గుంటూరులో సేల్స్ లేదు, ఓన్లీ ఎండు మిరగాయలే. గుంటూరులో డ్రై క్వాలిటీ మిర్చికి మంచిగా డిమాండ్ ఉంది. పళ్ళు పచ్చిమిరకాయలు తీసుకొస్తే సేల్స్ అవ్వరు. ఓకే, ఏమనుకోవద్దు, మీకు ఉన్నది చెప్తాం మనం అంతే, ఎప్పుడైనా కానీ ఎవరేమనుకోవద్దు. నెక్స్ట్ అలాగే ఈ 101 సువర్ణ బ్యాడ్గా రకాలైతే 10,000, 10,500, 11, 11 అయితే ఎక్కువ జరుగుతుందండి. కొన్ని రకాలు బాగుంటే వాటిలోని క్వాలిటీ బాగుంటే 12 వేస్తున్నారు ఎక్కువగా. నెక్స్ట్ అలాగే ఆరుమూరు వచ్చేసరికి నిన్న 107, 108 వేసిన రకాలు కూడా రైతులు మళ్ళీ అమ్మొద్దని చెప్పి ఆపేశారు. కొన్ని రకాలైతే 115 రూపాయల దాకా జరిగాయంట. మధ్యాహ్నం కాటలు వేసినప్పుడు 115 కూడా వేశారు. కొన్ని ఆపేసిన వివాలు అయితే అదే రేటుకి ₹1 పెంచులో జరిగింది. నేను 107 వేసి వీళ్ళు 108 వేశారు, నన్ను 108 వేసి వీళ్ళు 109 వేశారు. అలాగే 110 అట్లా జరిగింది మార్కెట్. ఇవాళ 115 ఇవాళ కూడా జరిగింది అంటున్నారు. నేను తిరిగిన కాడల్లా 105, 6 నుంచి 7, 8, 9, 10 రూపాయల దాకా చూశానండి. 110 రూపాయల దాకా అయితే ఆరుమూరు డిమాండ్గా అడుగుతున్నారు. నిన్న మధ్యాహ్నం కూడా మళ్ళీ రేట్లు మారాయి. ఈరోజు కూడా మళ్ళీ మధ్యాహ్నం మారచ్చు. మచ్చులకు వచ్చేటప్పుడు క్వాలిటీ కొద్దిగా బాగుండి రైతు ఏమైనా పెండింగ్ పెడితే మరి అలాగనే వేరేలాగా అలాగే అందరం పెండింగ్ పెట్టబాకండి. మీ ఖాళీలో క్వాలిటీ ఉంటేనే మీరు అనేది అవుతుంది, లేకపోతే అవ్వదు అట్లా. నెక్స్ట్ అలాగే 26 రకాలు కూడా 120, 25 రూపాయలు అడుగుతున్నారండి. 12,500 దాకా జరుగుతుంది. 13,000, 128, 27 కూడా చెప్తున్నారు. జరుగుతాయి, క్వాలిటీ ఉంటే జరగవచ్చు. నేనైతే చూసిన వరకు 120 రూపాయల దాకా చూశాను. 130 రూపాయల దాకా డిమాండ్ ఉంటే క్వాలిటీ ఉంటే జరిగిద్ది. 10,000 నుంచి 10,500, 11, 11.5, 12,000 మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి. బెస్ట్లు ఉంటే 125 వేస్తున్నారు. డీలక్స్ ఉంటే 128, 30 రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి. నెక్స్ట్ అలాగే 341 డ్రై క్వాలిటీ మంచి ఈ సైజు ఉంటే కాయకి డిమాండ్ ఉంది. కౌంటర్ సేల్కి బాగుంటాయి కాబట్టి అది కూడా 14,000 దాకా కొంటున్నారు. 13 నుంచి 14, లేదంటే 10,000 నుంచి 11, 11.5, 12,000 దాకా మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి. బెస్ట్లు అయితే 12.5, 13 వేస్తున్నారు. బెస్ట్ ప్లస్ అయితే 13.5, 14 దాకా మార్కెట్లో జరుగుతున్నాయండి. నెంబర్ 5 రకాలు అయితే పెద్దగా మార్కెట్లో కనబడదు, ఎక్కడ చూసినా కానీ. పిక్కలు లాంటివి ఇలాంటివి వస్తున్నాయి.
95, 100, 105, 110, 15, 120 రూపాయల దాకా చూస్తున్నాను మీడియాలు, మీడియం బెస్ట్లు. బెస్ట్ రకాలు కనబడలేదు. బెస్ట్లు ఉంటే 30, 35 జరగొచ్చు. డీలక్స్ ఉంటే 40 పైనే జరగొచ్చు. క్వాలిటీ గాని బాగుంటే, సైజ్ ఉంటే మాత్రం నంబర్ 5 అండి. నెక్స్ట్ అలాగే టమోటా అండ్ సపోటా మిర్చికైతే వాటికి డిమాండ్ లేదు. ఒకవేళ ఉన్న 10, 12, 13, 14 ఏస్తారు. అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ అలాగే సంగం మిర్చి చూసా వీడియో తీశాను. 110 రూపాయలు జరిగింది. 100 నుంచి 105, 110, 115 ఏస్తున్నారు. మీడియాలు, మీడియం బెస్ట్లు ఉంటే 120 రూపాయల దాకా మార్కెట్‌లో దొరుకుతుంది సంగం మిర్చి. నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు కూడా 95, 100, 105 రూపాయలు ఎయ్యాలంటే డీలక్స్ చేస్తున్నారు. 90-95, 100 రూపాయల దాకా మీడియాలు, మీడియం బెస్ట్లు దొరుకుతున్నాయి. బెస్ట్లు ఉంటే 100 రూపాయలు ఏస్తున్నారు. డీలక్స్ ఉంటే 105 రూపాయలు ఏస్తున్నారు. క్లాసిక్ రకాలు. నెక్స్ట్ అలాగే బుల్లెట్ రకాలు. బుల్లెట్ మిర్చి కూడా మార్కెట్‌లో ఎక్కువగా కనబడలే. ఎక్కడో కొన్ని చోట్ల ఉన్నాయి. అవి కూడా నెంబులుంటే 95, 100 ఏస్తున్నారు. బాగుంటే 105, 110 ఏస్తున్నారండి. మీడియం బెస్ట్‌లు అయితే 115, 120 రూపాయల దాకా ఏస్తున్నారు. బెస్ట్ ప్లస్ ఉంటే 20 పైన 30 రూపాయలతో కూడా దొరుకుతున్నాయి. డీలక్స్ రకాలైతే కనబడలేదండి. సైజు ఉన్నవి కూడా తెలపలు వస్తున్నాయి. తెలపలు ఉన్నవైతే 13,000 ఏశాను. మొన్న మీ వీడియో కూడా పెట్టాను. అట్లా బుల్లెట్. నెక్స్ట్ అలాగే ఎక్కువగా యెల్లో సిల్లీకి నాకు ఆయన మరి చాలామంది అన్న యెల్లో గోల్డ్ ఏ కొట్లో అమ్ముతారని అంటారు. అన్న కొట్ల పేర్లు చెప్పకూడదు ఒకటోది. రెండోది మీ క్వాలిటీ బాగుంటే ఏ కొట్టులోనైనా కొంటారండి. ఆ కొట్టనుకో నాకు ఫోన్ చేయండి, మా కొట్టు ఉంది తీసుకురండి, నేను అమ్మి పెడతా. రూపాయి పెంచులోనే మా సేటు గారు చెప్తే మంచిగా అమ్ముతారు, ఇబ్బంది ఏం లేదు మీకు. రైతు అనేవారికి నష్టం రాకుండా మా కొట్టు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు అందరి మీద ఒక రూపాయి పెంచి అమ్మాలి. తేజ కానీ ఏ క్వాలిటీ అయినా కానీ అమ్మడానికి వస్తారు, ఇబ్బంది లేదు, తీసుకురండి చేస్తాను. అలాంటి చాలామంది ఫోన్ చేస్తున్నారు కానీ ఎవరు సరుకు తేటలేదు. తేకపోతే ఏమందులే మన పని మంది ఆటో శాంపిల్ వస్తాయి. రోజుకి 200, 300 వస్తుంది, 500 వస్తుంది, కూలి వస్తుంది, చాలు ఆటోస్ తోలుకుంటున్నాను, ఇబ్బంది ఏం లేదు. మన డబ్బులకి ఆశపడి ఏం చేయట్లేదు. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరని చెప్తున్నాం మీకు ఛానల్కి. ఓకే. నెక్స్ట్ అలాగే ఈరోజు బంగారం వచ్చేసరికి 95, 100, 105 రూపాయల దాకా మీడియాలు వేశారు. తెలపలు ఉన్నవి కానీ నెమ్ములు ఉన్నవి కానీ 90-95, 100, 105 రూపాయల దాకా జరిగింది. బాగుంటే మాత్రం బెస్ట్లు ఉంటే 110, 15, 120 రూపాయల దాకా మార్కెట్లో దొరుకుతుంది బంగారం. నెక్స్ట్ అలాగే సూపర్ 10 వచ్చేసరికి కూడా 100, 105, 110 అండి. మీడియాలు అయితే మీడియం బెస్ట్లు అయితే 115, బెస్ట్లు ఉంటే 120, 25 రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి. డీలక్స్ రకాలు అయితే కనబడలేదు మార్కెట్ యార్డ్లో క్వాలిటీలు అయితే మాత్రం. నెక్స్ట్ 34 కూడా సేమ్ అలాగే. 34 వచ్చారు కూడా 90 నుంచి ఏదైనా మరి వీడన్నీ ఒకటే చెప్తున్నాడు రా బాబు అని మీరు అనుకోవచ్చు. అక్కడ జరుగుతుందో చెప్తాము. 34 అయితే పిక్కలాంటివి కూడా వస్తున్నాయి. పిక్కల్లో నెమ్ములు ఉంటే 80 నుంచి వేస్తున్నారు. 8,000 నుంచి 9,000 వేస్తున్నారు. మీడియాలో నెమ్ములు ఉంటే మాత్రం 8,000 నుంచి 9,000 వేస్తున్నారు. మీడియాలో డ్రై క్వాలిటీ అయితే 90-95, 100 వేస్తున్నారు. మీడియం బెస్ట్లు అయితే 105, 110, బెస్ట్లు అంటే 115, 120 వేస్తున్నారండి. డీలక్స్ రకాలు అయితే కనబడలేదు 34లో. తాలు ఎక్కువగా డిమాండ్ ఉంది. తేజ తాలుకు మాత్రం 6,000 నుంచి 7,000 ఎక్కువగా జరుగుతుంది ఎక్కడ చూసినా కానీ. 7,000 నుంచి 7,500 జరగాలంటే డీలక్స్ తాలు అయ్యి ఉండాలి. డీలక్స్ తాలు 75 రూపాయల దాకా వేస్తున్నారు. వాటిలో మిక్సింగ్ ఉంటే 80, 85, 90 రూపాయల దాకా 9,000 దాకా వేస్తున్నారు. ఇంకా మరి ఎక్కువ ఎరుపు తాలు తక్కువ ఉంటే 100 రూపాయలు కూడా జరుగుతుంది మార్కెట్లో. తేజ మీడియాలు అయితే మాత్రం 100 నుంచి 110, 15 వేస్తున్నారు. మీడియం బెస్ట్లు 120, 25 వేస్తున్నారు. బెస్ట్లు ఉంటే 130, 35, డీలక్స్ ఉంటే 30 పైన 40 రూపాయల దాకా మార్కెట్ చదువుతుంది. ఇవాళ 40 రూపాయలు కూడా వేశారు. 14,000 జరిగింది. నెక్స్ట్ అలాగే సీడ్ రకాల తాలు కూడా డిమాండ్గా కొంటున్నారు. 4,000 నుంచి 5,000 వేస్తున్నారు. డ్రై అయితే పాలాలు అయితే మాత్రం 35, 40 రూపాయలు వేస్తున్నారండి. 34 కానీ సీడ్ రకాలు ఏవైనా కానీ. 6-3 తాలు కొద్దిగా డిమాండ్గా కొంటున్నారు. 6-3 తాలు వచ్చేసరికి కూడా 55, 60 రూపాయల దాకా కొంటున్నారు. 6,000 దాకా కొంటున్నారు. 34, 341 తాలు వచ్చేసరికి కూడా ఎరుపుగాయలు ఎర్రగాయలు ఎక్కువ ఉంటే 7,000, 8,000 వేస్తున్నారు. లేదంటే 6,000 నుండి మార్కెట్ జరుగుతుంది. 34 తాలు 4,000 నుంచి 45, 5,000 వేస్తున్నారు. వాటిలో నేమ్లు ఉంటే 35 రూపాయలు జరుగుతున్నాయి. ఇలా ప్రతి ఒక్క క్వాలిటీని బట్టి మీకు వివరంగా చెప్పిన ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డైలీ గుంటూరు మిర్చి అప్డేట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.